ఫస్ట్ స్టెప్ అంతే ఇంకా. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి. నమస్తే అండి. ఎవరైనా ఈ సెషన్‌లో కొత్త వాళ్ళు అటెండ్ అయ్యి ఉంటే నా పేరు గీతా జాన్ రెడ్డి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ నేను చెప్పబోయేది మీకు ఇంట్రెస్ట్ పెట్టి వినండి. 100% ఏందంటే మీ లైఫ్‌లో ఈ రోజనేది యూ టర్న్ తీసుకుంటారు. 100% ఇది డామ్ ష్యూర్. ఇది ఈ సెషన్ గనక మీకు అర్థమవుతాయి. ఒకవేళ అర్థం కాకున్నా గాని మీకు ఈ లింక్ షేర్ చేసిన వాళ్ళతో ఫర్దర్ డీటెయిల్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు వెస్టేజ్ అనేది టేకప్ చేయడం అది ఉత్తమం అని నేను 100% అంటాను. అది ఆఫ్టర్ ఈ సెషన్ తర్వాత మీకు అర్థమవుతది. నేనెందుకు ఇలా చెప్పానని. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు గీతా జాన్ రెడ్డి. నేను హైదరాబాద్‌లో ఉంటానండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి చిన్న ఇంట్రడక్షన్ నా గురించి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుందండి. చాలా వండర్‌ఫుల్ బిజినెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక సింగిల్ లేడీగా, ఒక హోమ్ మేకర్‌గా నేను 87,000 హైయెస్ట్ చెక్ తీసుకున్నాను. 8,00,000 వర్త్ స్విఫ్ట్ కార్ తీసుకున్నాను ఈ బిజినెస్ నుంచి. అంటే ఒక్కసారి ఆలోచించండి. సింగిల్ లేడీగా మా హస్బెండ్ సపోర్ట్ లేదు బిజినెస్‌లో. సింగిల్ లేడీగా తీసుకోగలిగాను అంటే అంత వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇది. జీరో ఇన్వెస్ట్‌మెంట్. మీకు ఈ లింక్ షేర్ చేసిన దాంట్లో చూడండి కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. అంటే కన్స్యూమర్స్‌ని ఎంపవర్ చేసే ఒక గొప్ప ఆపర్చునిటీ అన్నమాట ఇది. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మనం లక్షల్లో ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఈ బిజినెస్ ద్వారా. ఓకే. స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి లక్షల్లో అంటే నమ్మకం ఉండదు. కనీసం మీ సాలరీ రీప్లేస్ అయితే చాలు గదా! ఇక్కడ. పార్ట్ టైమ్‌గా రూ. 1 గూడా మీరు పెట్టకుండా మీ సాలరీ ఇక్కడ రీప్లేస్ అయితే చాలు. సో, అట్లాంటి గొప్ప ఆపర్చునిటీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో, లీడర్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. థాంక్ యూ మేడం. నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రశాంతి మేడం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఆహ్, చెప్పండి మేడం. మీకు స్క్రీన్ కనిపిస్తుందా లేదా? నేను మ్యూట్ చేసుకుంటున్నాను. సారీ. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ప్రశాంతి మేడం స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. వస్తున్నాయి. కనిపిస్తుంది. యెస్. ఓకే. ఓకేనా? క్లియరా మేడం? క్లియర్ మేడం. రైట్. హాయ్ అండి. మనం స్టార్ట్ చేద్దాం ఇంకా. వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఓకే. మీరు మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే. ఓకే. రైట్. ప్రతి ఒక్కరము వినియోగదారులమేనండి. మనమందరము వినియోగదారులమే. అలాంటి వినియోగదారులని ఒక ఎంపవర్ చేసే గొప్ప ఆపర్చునిటీ అన్నమాట. ఇప్పుడు మనం చూసేది. ఈ ఇది ఈ ఇది మీరెక్కడ చూసి ఉండరు. అంటే బయట కస్టమర్ గానే ఉంటున్నాడు తప్ప ఆయన ఓనర్ అవ్వట్లే. కానీ మన బిజినెస్‌లో చూడండి ఎంత గొప్ప ఆపర్చునిటీ అని. ఇక్కడ చూడండి మనకు ఈ సెషన్ వినబోయే ముందు మనకు 2 క్వెషన్స్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ తెలిసి ఉండాలి. అంటే వై? ఎందుకు మీకు ఈ బిజినెస్? అంటే మీరొక బిజినెస్‌లో ఉన్నారు. ఏదైనా జాబ్‌లో ఉన్నారు. కానీ ఈ బిజినెస్‌ని మీరెందుకు చూజ్ చేసుకోవాలి? అదొక క్వెషన్ అనేది మీకు క్లియర్‌గా ఉండాలి ఫస్ట్. ఎందుకు? మీకు ఈ బిజినెస్ ఎందుకు? పార్ట్ టైమ్‌గా కావాలా? లేకపోతే ఇందులో ఏమన్నా ఫ్యూచర్ మీకు అర్థమైందా? 3 జనరేషన్స్ ఇన్‌కమ్ కోసం మీరొస్తున్నారా? అదేంది? ఎందుకు ఈ బిజినెస్ మీకు అర్థమై ఉండాలి. సో, ఇది అర్థమవుతే ఎలా చేయాలి అనే మార్గాలు అనేది మనకిందులో చాలా ఉంటాయి. ఆ మార్గాలనే మనం చూద్దాము. ఎలా అని జెప్పేసి. ఫ్రెండ్స్ మీరు ఈ స్లైడ్‌లో చూసినట్లయితే డ్రీమ్స్ అని ప్రతి ఒక్కరికి ఉంటాయి. కలలు అనేవి ప్రతి ఒక్కరికుంటాయి. మనం నిద్రపోయినప్పుడు వచ్చే కలలు గాదండి. మనల్ని నిద్ర పోనీయకుండా వచ్చే కలలు. ఉంటాయి 100% ప్రతి ఒక్కరికి. మనం గమనించం అంతే. సో, అవి డ్రీమ్స్ అన్నమాట. ప్రతి ఒక్కరికుంటది. లగ్జరీ కార్‌లలో తిరగాలి. మంచి మంచి పెద్ద ఇల్లు, ప్యాలెస్ లాంటి ఇల్లు ఉండాలి. ఇంటర్నేషనల్ స్కూల్‌లో పిల్లల్ని చదివించాలి. మనం చదువుకోవాలి. మంచి స్టడీ ఉండాలి. ఫారెన్ టూర్స్ ఉండాలి. పేరెంటల్ కేర్ ఉండాలి. మనకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అన్‌లిమిటెడ్. మనము కౌంట్‌లెస్ అమౌంట్ అనేది మన అకౌంట్‌లో ఉండాలని ప్రతి ఒక్కరికుంటది. బయటికి చెప్పుకోవాలంటే మనమే ఏమంటారు సిగ్గుపడతామన్నమాట. అంటే ఎదుటోళ్ళు నవ్వుతారేమో అని. కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి
ఇంపాసిబుల్ అయ్యే డ్రీమ్స్ 100% ఉంటాయి. ఇంపాసిబుల్ అని మనం అనుకుంటాం. కానీ అది ఇంపాసిబుల్ కాదు. ఖచ్చితంగా పాసిబుల్ అవుతది. సో, డ్రీమ్స్ అన్నమాట అవి. ఆ డ్రీమ్స్ మనకు అంత పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. కానీ రియాలిటీకొచ్చేసరికి మన లైఫ్ స్టైల్ ఇలా ఉంటది. నార్మల్ హోమ్‌లో మనం అడ్జస్ట్ అవుతాం. ఓన్ హౌస్ గాదు. లోన్ హౌస్. లోన్ హౌస్ కాకుండా మనం ఏదన్నా రెంట్ హౌస్‌లోనైనా అడ్జస్ట్ అయిపోతాం అంతే. నార్మల్ వెహికల్ అంటే జస్ట్ టూ వీలర్ పైన ఫ్యామిలీ మొత్తం సర్కస్ చేస్తూ మనం డేంజరస్ జర్నీ అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వడం. అంటే కార్ కొనాలి ఉంటది. కార్ కావాలని ఉంటది. కానీ దానికి మనీ పెట్టే ఛాన్స్ లేక మనము టూ వీలర్ పైన అడ్జస్ట్ అవుతూ ఉంటాము. నెక్స్ట్ చదువు గూడా మనకు చుట్టుపక్కల మన సరౌండింగ్ లో ఉన్న స్కూల్స్ లో చదివిస్తాం పిల్లల్ని. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా అంటే జాబ్ ఉన్నంత వరకు కాదు, రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం ఆ ఏజ్ లో, ఓల్డ్ ఏజ్ లో. ఎందుకు అంటే డబ్బు లేక. మన దగ్గర డబ్బు లేక అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో, అన్నిటికి కారణం ఏందంటే డబ్బు. మన కలలకు మరియు వాస్తవానికి ఎందుకు ఇంత తేడా ఉంది అంటే డబ్బు. డబ్బు లేదు గాబట్టే మనము అట్లా అడ్జస్ట్‌మెంట్ లైఫ్‌లో ఉండిపోతున్నామనమాట. సో, మీరు ఈ స్లైడ్‌లో చూసినట్లయితే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా. ఇక్కడ చూసినట్లయితే మనకు 1940స్‌లో 1940లో ఒక రూ. 10 మనకు జీతం అయినా, డబ్బులైనా సరే ఒక రూ. 10 నెలసరి ఖర్చులనేవి గడిచిపోతుండే. ఇంటిల్లిపాది హ్యాపీగా ఉండేవాళ్ళం. ఒక రూ. 10 1960 అంటే ఒక 20 సంవత్సరాలు. ఒక 20 సంవత్సరాల్లో రూ. 100 ఉంటే ఆ ఫ్యామిలీ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేస్తుండే. అదే 1980 ఇంకొక 20 సంవత్సరాల్లో రూ. 1000 ఉంటే ఆ ఫ్యామిలీ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేస్తుండే. నెక్స్ట్ 1980 రూ. 1000 2000 అంటే ప్రతి 20 సంవత్సరాలకి మనకిక్కడ రైట్ సైడ్‌లో 0 అనేది పెరుగుతూ ఉంది. 1000 అట్లా. 1000, 10,000 ఫస్ట్ 10, 100, 1000, 10,000 2000 సంవత్సరంలో ఎంత కావాలి? 10,000 నాకు ఊహ తెలిసినప్పుడు ఈ 10,000 సాలరీ వచ్చింది. 10,000 సాలరీ అమ్మాయి అంటే వాళ్ళకొక ఏమంటారు మంచి ఇన్‌కమ్ ఉన్న పర్సన్ అన్నట్టు వాళ్ళకొక గుర్తింపు ఉంటుండే 10,000 అంటే. ఎందుకంటే అప్పట్ల అంటే నాకు ఊహ తెలిసినప్పుడు పిల్లలకి ఏమంటారు పెళ్ళిళ్ళు చేయడానికి గూడా అబ్బాయిని వెతకాలంటే 10,000 జీతగాడైతే చాలు. హమ్మయ్య! అమ్మాయిని మంచిగా పోషిస్తాడు చాలు అని అనుకుంటుండే. కానీ ఇప్పుడు 2020 మనం ఉన్నాం గదా! 2020 10,000 మనకు ఒక సైడ్‌కి గూడా రావు. అంతేనా గదా! మన ఫ్యామిలీ అసలు గడుస్తదా? 10,000 అంటే ఒక రూమ్‌కి ఇప్పుడు రెంట్ అయిపోయింది ఈజీగా. ఒక రూమ్ రెంట్ క్లీన్‌గా అయిపోతది. మళ్ళా ఫుడ్డు మళ్ళీ మిగతా ఖర్చులన్నీ. సో, ఈ 2020లో 1,00,000 అంటే చూడండి రూ. 1,00,000 మనం సంపాదిస్తేనే మనము నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఫిగర్స్ అన్నమాట. 2020లో రూ. 1,00,000 సంపాదించాలి. ఎంతమంది ఇక్కడ రూ. 1,00,000 సంపాదిస్తున్నారు? ఒక్కసారి మీకు మీరు క్వెషన్ చేసుకోండి ఫ్రెండ్స్. 1,00,000 ఇన్‌కమ్ 2020లో ఉన్న పర్సన్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు బయట. కానీ మనకు రావట్లే. సో, మనం ఏం జేయాలి? రానున్న రోజుల్లో ఇంటి ఖర్చులకై నెలకు 1,00,000-2,00,000 100% అవుతది. నెక్స్ట్‌లో ఇప్పుడు ఇంకా ఆహ్, వచ్చే కమింగ్ డేస్‌లలో 1,00,000-2,00,000 ఉంటేనే నార్మల్‌గా ఇంటి ఖర్చులకి ఎళ్తాయి. అదే మనం ఇంకెక్కువ ఏమంటారు సేవింగ్స్ చేయాలి అంటే మనకి ఇన్‌కమ్ అనేది ఇంకా ఉండాలి. కానీ చూడండి డబ్బు సంపాదించే మార్గాలివి. బయట సంపాదిస్తాం గదా! చాలా రకాలుగా ఉంటాయి. ఏంటి అంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, ఈఎస్‌బీఐ మీకు ఫిగర్ కనిపిస్తుంది గదా! మధ్యలో. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ ఇన్వెస్టర్స్. ఎంప్లాయీ అంటే జాబ్ చేసేవాళ్ళము. సెల్ఫ్ ఎంప్లాయీ అంటే రోడ్డు పక్కన షాప్స్ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి షాప్స్ పెట్టుకునేవాళ్ళం. బిజినెస్ అంటే వాళ్ళు బిజినెస్ ఏమంటారు వాళ్ళు లేకున్నా వాళ్ళ బిజినెస్ రన్ అవుతదన్నమాట. ఇన్వెస్టర్స్ అంటే మనీ పెట్టి మనీ సంపాదిస్తారు. షేర్ మార్కెట్స్ కానివ్వండి, ఇట్లా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్. అది ఈ ఉందన్నమాట. ఇన్వెస్టర్స్‌కి నేనొక ఎగ్జాంపుల్ చెప్తా. మనకిక్కడ టోల్ గేట్స్ మన హైవే పైన ఎళ్తుంటే టోల్ గేట్స్ ఉంటాయి గదా! వాటిని కొన్ని సంస్థల వాళ్ళు ఆ రోడ్డు వేసి అంటే వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఆ రోడ్డు వేసిర్రు. తర్వాత ఆ టోల్ గేట్ రూపంలో వాళ్ళు ప్రతి వెహికల్ పైన మనీ అనేది తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు అక్కడ ఇన్‌కమ్ తీసుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేసిర్రు.
కోట్లు కూడా కాదు, ఇంకా ఎక్కువనే అవుతది. అంత ఇన్వెస్ట్ చేసి అంత రోడ్డు పెద్దగా చేయడము అదంతా చేయడం వల్ల ఇప్పుడు ట్యాక్స్ అనేది అందరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు అనమాట. ప్రతి వెహికల్ దగ్గర టోల్ గేట్ దగ్గర తీసుకుంటారు. సో అట్లా అన్నమాట. ఇది మనకు 4 విధాలుగా లీగల్ గా మనం సంపాదించే డబ్బు సంపాదించే విధాలు. ఇందులో అంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ అనేది యాక్టివ్ ఇన్కమ్ జోన్ లో ఉంటుంది. బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ అనేది పాసివ్ ఇన్కమ్ జోన్ లో ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే వీళ్ళు యాక్టివ్ గా ఉంటేనే వీళ్ళకి ఇన్కమ్ వస్తది. ఇప్పుడు ఎంప్లాయీ ఉన్నారు, ఆయన యాక్టివ్ గా ఉండి జాబ్ కి వెళ్తేనే ఆయనకి ఇన్కమ్ వస్తది, లేకపోతే ఇన్కమ్ జీరో. అదే సెల్ఫ్ ఎంప్లాయీ ఆయన వెళ్ళి షటర్ ఎత్తితేనే డబ్బులు వస్తాయి, షటర్ తీయకపోతే ఆయనకు డబ్బులు రావు. సో ఆయన యాక్టివ్ గా ఉంటేనే ఆయనకు కూడా ఇన్కమ్ వస్తది. బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు లేకున్నా వీళ్ళకు డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి. మనకు బిజినెస్ అన్నాం కదా, ఇప్పుడు చాలా బయట ఫ్రాంచైజింగ్ షాపింగ్ మాల్స్ కనిపిస్తున్నాయి. ఒకటే పేరుతో ప్రతి ఏరియాకి అదే షాపింగ్ మాల్ ఉంటది, అదే బిల్డింగ్, అదే కలర్, అదే పేరు, సేమ్ షాపింగ్ మాల్ వేరే దగ్గర కూడా ఉంటది. కానీ ఆ షాపింగ్ మాల్ పెట్టిన పర్సన్ ఏ షాప్ లో కూర్చొని కూడా బట్టలు అమ్మడు, ఏ సామాన్లు అమ్మడు. కానీ ఆయన కోసం ఎంతో మంది వర్క్ చేస్తారు, ఆయనకు డబ్బులు అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఇది కానీ ఇక్కడ చూసినట్లయితే యాక్టివ్ ఇన్కమ్ జోన్ లో మనీ ఎంత ఉంటది అంటే పీపుల్ 95% పీపుల్ ఉంటారు, 5% మాత్రమే మనీ ఉంటది. అదే పాసివ్ ఇన్కమ్ లో 5% పీపుల్ ఉంటారు, 95% మనీ ఉంటది. నేను కరెక్టే చెప్పిన, నేను తప్పేం చెప్పలేదు. అంటే ఇక్కడ చూడండి, అంటే జనాలేంది, డబ్బు తక్కువ ఉన్న దగ్గర ఎక్కువ జనాలు ఉన్నారు, ఎక్కువ డబ్బు ఉన్న దగ్గర తక్కువ జనాలు ఉన్నారు. ఎందుకు మనం బిజినెస్ వైపు వెళ్ళట్లేము, ఎందుకు మనం ఇన్వెస్టర్స్ సైడ్ వెళ్ళట్లేము అంటే డబ్బు పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆ రిస్క్ జోన్ లోకి వెళ్లకుండా ఈ జాబ్, సెల్ఫ్ ఎంప్లాయీ జోన్ లోనే ఉండడానికి మనం ఉంటాం. యాక్టివ్ ఇన్కమ్ నుండి పాసివ్ ఇన్కమ్ రావాలనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నేను చెప్పబోయే ఆపర్చునిటీ అదే. యాక్టివ్ ఇన్కమ్ నుంచి పాసివ్ ఇన్కమ్ లోకి వచ్చే ఆపర్చునిటీ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ప్రతి పర్సన్, ఇప్పుడు మనం ఉన్నాము, ఒక 8 గంటలు వర్క్ చేస్తున్నాము, 8 గంటలకి ఒక 20,000 ఇన్కమ్ వస్తుంది అనుకోండి. అది సరిపోవట్లేదు, అయితే మనం ఏం చేయాలి? ఇంకొక 8 గంటలు అంటే 16 గంటలు వర్క్ చేస్తున్నాం అనుకోండి, 40,000 ఇన్కమ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 32 అవర్స్ అనుకోండి, అంటే మనకు అవర్స్ ఇవి పెరుగుతా ఉంటే మనకు ఆ ఇన్కమ్ అనేది పెరుగుతా ఉంటది. కానీ ఇక్కడ చూసినట్లయితే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. టైం అనేది మనకు మనీతో సమానంగా ఉంది. అదే మనము మల్టిప్లై చేసినాం అనుకోండి, టైం ని మల్టిప్లై చేస్తే సూపర్ అంటే సూపర్. ఎట్లా టైం ని మల్టిప్లై ఎట్లా చేస్తారు? ప్రతి ఒక్కరికి ఉండేది 24 గంటలే కదా. టైం ని ఎట్లా మల్టిప్లై చేయాలి అంటే, పైన చూడండి వెజిటేబుల్ వెండర్, కూరగాయలు అమ్మే పర్సన్, కింద చూడండి రిలయన్స్ ఫ్రెష్, వీళ్ళు కూడా కూరగాయలే అమ్ముతారు. పైన ఉన్న పర్సన్ కూడా కూరగాయలే అమ్ముతారు. అక్కడ ఉండేది అదే టమాటా, ఇక్కడ ఉండేది అదే టమాటా. కానీ ఇక్కడ వీళ్ళు టైం ని మల్టిప్లై చేసుకున్నారు రిలయన్స్ ఫ్రెష్ లో. ఎట్లా? పైన ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ కి 8 గంటలే పని ఉంది, పని చేసే టైము, అక్కడ వర్క్ జరుగుతుంది రోజంతా 8 గంటలే. అదే కింద ఒక ఎంత 15 మెంబర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. ఆ 15 మంది 8 గంటలు అనుకోండి, చూడండి ఒకసారి ఎన్ని అవర్స్ వర్క్ జరుగుతుంది అక్కడ. ఎగ్జాంపుల్ కింద చూడండి, 1000 స్టోర్స్ ఇంటూ 10 ఎంప్లాయీస్ అంటే 10,000 ఎంప్లాయీస్, 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు ఇంటూ 10 అవర్స్, ప్రతి ఒక్కరు 10 గంటలు అంటే 1 lakh అవర్స్ పర్ డే. ఒక రోజుకి 1,00,000 గంటలు పని జరుగుతుంది కింద రిలయన్స్ ఫ్రెష్ లో. ఒక 1000 స్టోర్లని అలా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఆ 1000 స్టోర్లలో 10 మంది ఎంప్లాయీస్ ని ఉన్నా కూడా ఒక్కొక్క ఎంప్లాయీ దగ్గర 10 అవర్స్ జాబ్ టైం ఉంటే, ఆ 10 అవర్స్ ని మల్టిప్లై చేస్తే 1 lakh పర్ డే, 1 lakh అవర్స్ జరుగుతుంది ఆ రిలయన్స్ ఫ్రెష్ అతనికి అక్కడ పని. అయితే ఇక్కడ మల్టిప్లై చేసిరు కాబట్టి వీళ్ళకి ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అన్లిమిటెడ్ పర్సన్స్ ఇంటూ అన్లిమిటెడ్ ఇన్కమ్, పైన లిమిటెడ్ పర్సన్స్ ఇంటూ లిమిటెడ్ ఇన్కమ్, అంతే అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, త్రిమూర్తులు, బిల్ గేట్స్, ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా. వీళ్ళు తెలియని వాళ్ళే లేరు, కానీ మనం వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలియని మనుషులే లేరు బయట. ఎందుకు? అంత రిచెస్ట్ పర్సన్స్, ప్రపంచంలో ధనవంతులైన వ్యక్తులు వెల్త్ క్రియేషన్ ఫార్ములా పాటిస్తున్నారు. అంటే వీళ్ళు, నేను ఇంతకు ముందు చెప్పిన కదా, ఇక్కడ వెల్త్ క్రియేషన్, ఇది వెల్త్ క్రియేషన్ ఫార్ములా అన్నమాట. టైం ఇంటూ మనీ ఈజ్ ఈక్వల్ టు అన్లిమిటెడ్ ఇన్కమ్. సో అన్లిమిటెడ్ పర్సన్స్, అన్లిమిటెడ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు
అన్లిమిటెడ్ ఇన్కమ్ అన్నమాట. సో ఆ ఫార్ములాని ఈ ముగ్గురు పర్సన్స్ ఇంప్లిమెంట్ చేసిర్రు కాబట్టే వీళ్ళు రిచెస్ట్ పర్సన్స్ అయ్యిర్రు. సో ఒక సామాన్య వ్యక్తి తన జీవితంలో ఏ విధంగా వెల్త్ క్రియేషన్ ఫార్ములాని చేసుకోగలడు. వీళ్ళలాగా రిచ్ అవ్వడానికి మనకు సాధ్యం అవుతదా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళలాగా మనం రిచ్ అవ్వాలి. వాళ్ళలాగా మనము ఇప్పుడు బిల్ గేట్స్ గానివ్వండి, ధీరుభాయ్ అంబానీ గానివ్వండి, రతన్ టాటా గానివ్వండి, వాళ్ళలాగా మనం పెద్ద పెద్ద బిజినెస్‌లు చేయగలమా? లేదు గదా! వాళ్ళు ఎట్లా చేసిర్రు? కోట్లల్లో ఇన్వెస్ట్ చేసిర్రు. అక్కడ వాళ్ళు రిచెస్ట్ పర్సన్ అయ్యిర్రు. సో మనం అంత ఇన్వెస్ట్ చేయలేము. కానీ వీళ్ళలాగా మనం కూడా వెల్త్ క్రియేషన్ ఫార్ములాని పాటిస్తే ఎట్లా అంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్, కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. కన్స్యూమర్స్ మనందరము వినియోగదారులమే గదా! ప్రతి ఒక్కరము ఇక్కడున్న వస్తువులన్నీ యూజ్ చేసేవాళ్ళమే. పేస్ట్, సోపు, షాంపూ, బట్టల లిక్విడ్ గానివ్వండి, గిన్నెలు తోమే లిక్విడ్ గానివ్వండి, హెల్త్ సప్లిమెంట్స్ గానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్, గ్రోసరీ, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ మనము యూజ్ చేసే ప్రొడక్ట్సే. రైట్? ఈ ప్రొడక్ట్స్ తోటే మనము ఎలా ఆదాయంగా మార్చుకోవాలి. మనం వీటికి పెట్టే ఖర్చునే మనం ఎట్లా ఆదాయంగా మార్చుకోవాలనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్‌లో ఏం జరుగుతుందో నేను చెప్తాను ఒకసారి. మీకు రైట్ సైడ్‌లో చూసినట్లయితే ఫ్యాక్టరీ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో చూసినట్లయితే కస్టమర్ కనిపిస్తారు. రైట్ సైడ్‌లో ఫ్యాక్టరీలో రూ. 40కి తయారైన ప్రొడక్ట్ అంటే కస్టమర్ చేతికొచ్చేసరికి రూ. 100. ఎంఆర్‌పి రూ. 100 ఉందంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ రూ. 40కి తయారవుతది. ఆ రూ. 40 తయారైన ప్రొడక్ట్ కస్టమర్‌కి వచ్చేసరికి రూ. 100 అవుతది. ఎందుకు? ఆ డైరెక్ట్ కస్టమర్‌కి ఇయ్యరు గదా! ఫ్యాక్టరీ వాళ్ళు. సి అండ్ ఆఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్, రిటైలర్ తర్వాత కస్టమర్. సో వీళ్ళంతా తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కొత్తగా లాంచ్ అయింది. ఆ ప్రొడక్ట్ జనాల్లోకెళ్ళాలి. అది ఎట్లా? కంపెనీ వాళ్ళొచ్చి ఇంటింటికొచ్చి అయితే చెప్పరు గదా! మేము ఈ ప్రొడక్ట్ లాంచ్ చేసినాం. ఇది కొనుక్కోండి అని. వాళ్ళేం చేస్తారంటే అడ్వర్టైజ్‌మెంట్. టీవీలలో మనకు అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారు. ఆ అడ్వర్టైజ్‌మెంట్ ఎవరొస్తారు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు. సెలబ్రిటీస్. అట్లాంటి సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళు యూజ్ చెయ్యరు. అయినా మనకు ప్రమోట్ జేస్తారు. మీరు వాడుకోండి. ఇది యూజ్ చేసినందుకే నేనింత హెల్తీగా ఉన్నా, నేనింత బాగా ఆడగలుగుతున్నా, నేనింత అందంగా ఉన్నా, మీరు గూడా యూజ్ చేయండి అని చెప్పేసి కొంతమంది సెలబ్రిటీస్ కొన్ని కొన్ని రకాల ప్రొడక్ట్స్‌ని మనకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన మాటలు విని మనం కూడా తీసుకొని యూజ్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ 60% వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ తీసుకొని ప్రొడక్ట్‌ని మూవ్ చేస్తున్నారు గాబట్టి మనము రూ. 40 ప్రొడక్ట్ రూ. 100 కొంటున్నాం. రూ. 60 ఇట్లా మధ్యవర్తుల రూపంలో మనం నష్టపోతున్నాం. సో, డైరెక్ట్ సెల్లింగ్ ఇది ట్రెడిషనల్ మార్కెట్. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్. చాలా మంది ఇక్కడ కొత్త వాళ్ళున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఐడియా ఉండకపోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్‌లో తయారైన ప్రొడక్ట్ డైరెక్ట్ మనకే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కంపెనీ. ప్యూర్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ విత్ మనీ బ్యాక్ గ్యారంటీ. 100% మనీ బ్యాక్ గ్యారంటీ. మీకు నచ్చకపోతే మనీ బ్యాక్ చేస్తుంది. టాక్స్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకిచ్చేస్తుంది. అది డైరెక్ట్ సెల్లింగ్ అంటే అర్థం అన్నమాట. కంపెనీ నుంచే డైరెక్ట్ మనకొస్తాయి. పైన మధ్యవర్తులు తీసుకునే 60% మనీ ఉంది గదా! ఆ మనీ మనకే ఇచ్చేస్తుంది కంపెనీ. అంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నందుకు, డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ వాడినందుకు 60% మనీ మనం సేవ్ చేసుకోవచ్చు. రైట్? రూ. 100లో రూ. 60 అంటే చాలా పెద్ద అమౌంట్. మీరిక్కడ జీరోస్ యాడ్ చేస్తూ ఉండండి. 100 పక్కన, 60 పక్కన జీరో యాడ్ చేస్తూ ఉండండి. ఎంత పెద్ద అమౌంటో మీరే చూస్తారు. అంత అమౌంట్ మనం సేవ్ చేసుకోవచ్చన్నమాట. ఏంటి? ఎలా వస్తుంది మనకు ఆ 60%? మనం ఇక్కడ చూసినట్లయితే బెనిఫిట్స్ మార్కెట్ షాప్‌కి, వెస్టిజ్ మన షాప్‌కి డిఫరెన్స్ చూడండి. డిస్కౌంట్స్ మార్కెట్ షాప్‌లో ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవు. వెస్టిజ్‌లో 10-20% డిస్కౌంట్‌లు వస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్. క్యాష్ బ్యాక్ 5-11% క్యాష్ బ్యాక్ వస్తుంది మన దగ్గర. మార్కెట్ షాప్‌లో క్యాష్ బ్యాక్ అనేది ఉండదు. ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్ షాప్‌లో ఉండవు. ఒకవేళ ఉన్నాయి గదా! బయట షాపింగ్ మాల్‌లలో బై 1 గెట్ 1 పెడతారు. బై 1 గెట్ 2 పెడతారు కదా మేడం. ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుర్రు గదా అని అంటారు. అవి ఎప్పుడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దగ్గరకొస్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్‌ని మూవ్ చేయడానికి మనకు తొందరగా మూవ్ చేసేస్తారన్నమాట. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అట్లా ఇచ్చేస్తారన్నమాట. మన దగ్గర ఏందంటే మ్యానుఫ్యాక్చరింగ్‌తో సంబంధం లేదు. లైఫ్ లాంగ్ మనకి 10% ప్రొడక్ట్ ఫ్రీ అనేది వస్తుంది. మన బిల్ రూ. 3000 ఉంటే ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నా. రూ. 3000 బిల్ అయితే రూ. 300 ప్రొడక్ట్ ఫ్రీ. 4000 అయితే రూ. 400 ప్రొడక్ట్ ఫ్రీ. అట్లా మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. లాయల్టీ ప్రోగ్రామ్ మార్కెట్ షాప్‌లో ఎలాంటి లాయల్టీ ప్రోగ్రామ్ ఉండదు. మన దగ్గర 100 పీవీ అంటే 3200 అబోవ్ బిల్ 3200 అబోవ్ బిల్‌ని 100 పీవీ అంటారు. 3200 బిల్‌ని. సో,
3200 బిల్ అనేది మనము ఒక 4 మంత్స్ మెయింటైన్ చేస్తే 5th మంత్ లో 2500 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ అనేది వస్తుంది. నెక్స్ట్ 60 PV అంటే 2000 అబౌవ్ బిల్లింగ్ అనేది మనం 4 మంత్స్ మెయింటైన్ చేస్తే 5th మంత్ 1250 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ. అదే మనము ఈ 3000 ఈ 2000 మొత్తం 5000 బిల్లింగ్ మనం మెయింటైన్ చేసినాం అనుకోండి, ఈజీగా అవుతాయి కదా. ఈజీగా 3 to 5000 ప్రతి నెల ఖర్చులు అవుతాయి. అదే ఖర్చులు మనం ఇక్కడ వెస్టిజ్ లో పెట్టడం ద్వారా 5000 మీరు 4 మంత్స్ మెయింటైన్ చేస్తే ఎంత అవుతుంది? 3750 రూపీస్ ప్రొడక్ట్స్ మనకు ఫ్రీగా వస్తాయి 5th మంత్. 3750 రూపీస్ అంటే ఆ మంత్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఖర్చులు, రైట్. ప్రొడక్ట్స్ 100% గ్యారంటీ. 30 days యూజ్ చేసినా కూడా మీరు 30% రిటర్న్ పాలసీ అనేది వస్తుంది, రైట్. జీరో బెనిఫిట్స్ అనేవి మార్కెట్ షాప్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. మన దగ్గర ఈ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్, కన్సిస్టెన్సీ ఆఫర్, ఈ మనీ బ్యాక్ గ్యారంటీ, ఇవన్నీ మనం ఆఫర్స్ చూసుకున్నట్లయితే టోటల్ గా 50% మనము బెనిఫిట్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. మనం ఇక్కడ చూసినట్లయితే బాగుంది కదా, కస్టమర్ ఉన్నా కూడా మనం 50% తీసుకున్నాం. మిగతా 10% ఎలా తీసుకోవాలి? నేను ఇంతకుముందు 60% అని చెప్పిన, బిఫోర్ స్లైడ్ లో 60% అని చెప్పిన, ఇక్కడ 50% వచ్చింది. మిగతా 10% ఏంటంటే రిఫర్ చేయడం ద్వారా, రిఫర్ అండ్ ఎర్న్ కాన్సెప్ట్ అన్నమాట మన వెస్టిజ్ అనేది. ఎట్లా అంటే మనం చిన్నప్పటి నుంచి చేసే పనులే ఇక్కడ చేయాల్సింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు, లేడీస్ ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళిరు, అక్కడ శారీ 2000 వర్త్ శారీ అనేది 1000 రూపీస్ కే వచ్చింది, బై 1 get 1 వచ్చింది. సో ఆ లేడీ ఇంటికి వచ్చి మనం ఎంత మందికి చెప్తాం? చుట్టుపక్కల వాళ్ళకి చెప్తాం, రిలేటివ్స్ కి చెప్తాం, ఆ షాపింగ్ మాల్ కి వెళ్ళండి, ఆఫర్ నడుస్తుంది, శారీస్ బాగున్నాయి, 2000 రూపీస్ దే 1000 కి వస్తుంది అంటే రెండు శారీస్ వస్తున్నాయి అని మనం ఇంకా మంచిగా ఫోన్లు చేసి మరీ చెప్తాం, దానికి ఒక టైం స్పెండ్ చేసి. అక్కడ మనము ప్రమోట్ చేయడం ద్వారా, వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడం ద్వారా మనకు 1 రూపీ కూడా బ్యాక్ అనేది రాదు. మనకు బెస్ట్ కస్టమర్ అవార్డు కూడా ఇవ్వరు, ఒక చిన్న బ్యాడ్జ్ కూడా ఇయ్యరు రెగ్యులర్ కస్టమర్ అని. కానీ అయినా కూడా మనకు తెలిసి తెలియక వాళ్ళ బిజినెస్, మన టైం, మన ఇంపార్టెంట్ అయిన టైం వాళ్ళ బిజినెస్ లో పెడతాం. అదే రిఫరెన్స్ మీరు మన వెస్టిజ్ ప్రొడక్ట్స్ ని రిఫర్ చేయడం ద్వారా మనం కంపెనీ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రొడక్ట్స్ 100% నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి యూజ్ చేయండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎట్లా చెప్పడం అంటే, మీరు ఎగ్జాంపుల్ పర్సనల్ షాపింగ్ 4000 చేసిరు, మీకు 50% బెనిఫిట్ వచ్చింది, రైట్. మీకు ప్రొడక్ట్స్ నచ్చినాయి, బెనిఫిట్ బాగుంది, అంత బాగుంది, మీరు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయడం స్టార్ట్ చేసిరు. ఒక 10 మెంబర్స్ కి చెప్పిరు, వాళ్ళు కూడా 4000 తీసుకోవడం ద్వారా 40,000 టర్న్ ఓవర్ మీ ద్వారా కంపెనీకి అయింది కాబట్టి 4000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తుంది. హలో, 4000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తుంది అంటే మీరు పెట్టింది ఎంత? 4000. ఒక 10 మందికి షేర్ చేయడం ద్వారా మీకు 4000 మీకు వచ్చేసినాయి కదా. జీరో ఇన్వెస్ట్మెంటా కాదా? 100% జీరో ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ మీకు ఈ బెనిఫిట్ వచ్చింది కదా, ఈ 10 మెంబర్స్ ఊరుకుంటారా? వాళ్ళు కూడా మల్టిప్లై అవుతూనే ఉంటారు. 10 into 10 100 people. 100 people 4,000 తీసుకోవడం ద్వారా 4 lakh టర్న్ ఓవర్ అవుతుంది మీ ద్వారా కంపెనీ కాబట్టి 40,000 ఇన్కమ్ అనేది మీ అకౌంట్ లో వేస్తుంది. ఒక 100 మంది 100 మంది మన నెట్వర్క్ లో ఉండి మనం చేసిన పని వాళ్ళు చేయడం ద్వారా 40,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ రోజుల్లో 40,000 ఇన్కమ్ తీసుకునే పర్సన్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బయట ఏ జాబ్ చేసిన పర్సన్ అయినా ఎంత టెన్షన్స్ తోటి, ఎంత హెల్త్ ఇష్యూస్ తోటి, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఆ 40,000 ఇన్కమ్ తీసుకోవడానికి. కానీ మనం చేసే పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీరు ఒకవేళ జాబర్ అయితే మీ జాబ్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, హోమ్ మేకర్ అయితే మీ ఫ్యామిలీకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీరు ఏజ్డ్ పర్సన్ అయితే మీరు ఎలాంటి స్ట్రెస్ కి ఫీల్ అవ్వకుండా హ్యాపీగా మీరు డైలీ 2 to 3 hours ఒక 2 to 3 years మీరు ఇందులో కనుక మీ టైం స్పెండ్ చేయగలిగితే మంచి ఇన్కమ్ అనేది మీరు 100% తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇలా మల్టిప్లై అవుతా ఉంటాయి, ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటది. 100 people 10,000 ఫ్యామిలీస్ అవుతాయి. 4,000 తీసుకోవడం ద్వారా 40 lakh టర్న్ ఓవర్ అవుతుంది. 40 lakhs టర్న్ ఓవర్ లో మీకు వచ్చిన కమిషన్ 4 lakhs వస్తుంది అనమాట. 4 లక్షల ఇన్కమ్ పార్ట్ టైం గా తీసుకోవడం అంటే నాట్ ఏ జోక్. నేను ఫస్ట్ నమ్మలే, ప్లాన్ ఇన్న రోజు 4 లక్షల 40,000, ఆ 4,000 వస్తే చాలు నాకన్నా. ఇట్లనే అన్నా నేను, ఆ 4,000 వస్తే చాలు మేడం, నా ఏమంటారు మా హస్బెండ్ ని నేను ప్రతిదానికి ఆయన చేతులు ఆయన అడగకుండా ఉంటే చాలు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇప్పుడు నేను మీ ముందు 87,000 చెక్ తో ఉన్నా.
అది ఫ్రెండ్స్ చాలా వండర్ఫుల్ బిజినెస్. 1000 మంది రోజుకు 2 గంటలు పని చేసినా ఒక రోజుకి 2000 గంటలు పని జరిగింది. అంటే ఇక్కడ చూడండి డూప్లికేషన్ అయింది గదా! అక్కడ 1000 పీపుల్. మీ మీ జాబ్‌లో అయితే మీరొక్కరే. ఇక్కడ 1000 పీపుల్ ఉన్నారు గాబట్టి, మీ వర్కింగ్ అవర్స్ అనేది పెరిగిపోయింది. అన్‌లిమిటెడ్ పర్సన్స్ ఇంటూ అన్‌లిమిటెడ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. ఆ ఫార్ములా అనేది ఇక్కడికొచ్చేసిందన్నమాట. సో, ఇక్కడ చూసినట్లయితే త్రిమూర్తులు. వీళ్ళు అసలైన త్రిమూర్తులని చెప్పాలి. నిజంగా వీళ్ళకు పాదాభివందనం చేసినా మనము రుణం తీర్చుకోలేమండి. ఎందుకంటే వీళ్ళకొచ్చిన ఆలోచన ఎంతో మంది నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతో మంచి లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. వీళ్ళకొచ్చిన ఆలోచన వల్లనే ఈరోజు నేను కార్‌లో తిరగగలుగుతున్నా. ఈరోజు ఇంత మంచి చెక్ తీసుకోగలుగుతున్నా. ఈరోజు నా ఫ్యామిలీలో ఇంత మంచి రెస్పెక్ట్ దొరికింది వీళ్ళ ఆలోచనలోనే. వీళ్ళు మనకు గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్ సార్, దీపక్ సూద్ సార్ వీరు ముగ్గురు కంపెనీ ఫౌండర్స్ అన్నమాట. గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్, మిగతా కన్వర్బీర్ సార్, దీపక్ సూద్ సార్ ఏమో డైరెక్టర్స్ అన్నమాట ఈ బిజినెస్. మన కంపెనీ వచ్చి 2004లో స్టార్ట్ అయిందండి. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టీజ్. నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఈ పేరు పలకాలంటే. నా అదృష్టంగా ఫీల్ అవుతా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే అట్లాంటి కంపెనీ అన్నమాట. 2004లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 18 ఇయర్స్ కంప్లీట్ చేసింది. ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 18 సంవత్సరాలు జనాల మధ్యలో ఉంది అంటే, ఆ కంపెనీ మంచి కంపెనీ అయితేనే అది జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా దాన్ని గ్రోత్ చేస్తారు. అంతేనా కదా! డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రొడక్ట్స్‌లో దమ్ముంటేనే ఇన్ని సంవత్సరాలుగా జనాల్లో ఉంటది. మనకు 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటేనే మనకది అర్థమైపోవాలింక. 2 ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ అయిన కంపెనీ 370+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6 డిస్ట్రిబ్యూటర్స్‌తో స్టార్ట్ అయిన కంపెనీ 2.5 క్రోర్స్ అంటే మీలాంటి డిస్ట్రిబ్యూటర్స్ 2.5 క్రోర్స్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. రైట్? 5 క్రోర్స్ టర్నోవర్‌తో స్టార్ట్ అయిన కంపెనీ 3000 ప్లస్సే ఉంది ఇంకా. తక్కువేం లేదు. 3000 ప్లస్. కంపెనీ విజన్ ఏందంటే 2025 వరకల్లా 5000+ క్రోర్స్ టర్నోవర్ కావాలి. కంపెనీ విజన్. సో, 2 బ్రాంచెస్ ఏందంటే 2 బ్రాంచెస్‌తో స్టార్ట్ అయిన కంపెనీ 3500+ బ్రాంచెస్ ఉన్నాయి. మన కంపెనీ ఇండియన్ కంపెనీ. ఫ్రెండ్స్ అలర్ట్‌గా ఉండండి. ఇండియన్ కంపెనీ ఇది. ఇండియాలో పుట్టిన కంపెనీ. నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘనా, కువైట్, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి కంట్రీస్‌లో గూడా మన బిజినెస్ ఉంది. మీరు ఇక్కడ ఉండి గూడా ఫిలిప్పైన్స్‌లో మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడ లాగిన్ చేయొచ్చు. అక్కడ బిజినెస్ జేయొచ్చు ఆన్‌లైన్‌లో. మీరిక్కడ ఉండి గూడా ఈ 9 దేశాలలో బిజినెస్ చేయొచ్చు. అట్లాంటి గొప్ప ఆపర్చునిటీ అన్నమాట. చాలా సర్టిఫికేట్స్ వచ్చినాయి మన బిజినెస్‌కి. మన కంపెనీకి హలాల్ సర్టిఫికేట్ గూడా ఉందండి. హలాల్ సర్టిఫికేట్ అంటే ప్రొడక్ట్ క్వాలిటీకి తగ్గ ప్రైజ్ ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే క్వాలిటీ తగ్గించి ప్రైస్ ఎక్కువ పెంచి ఉంచుతారు. కానీ అట్లా కాదు. హలాల్ సర్టిఫికేట్ అనేది అందరికి రాదు. క్వాలిటీకి తగ్గ ప్రైజ్ ఉన్న ప్రొడక్ట్స్‌కి కంపెనీకి మాత్రమే ఆ సర్టిఫికేట్ వస్తుంది. ఇట్లాంటి సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి మనకి. రైట్? మీరు గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. మనకు ప్రొడక్ట్స్ చూసినట్లయితే పర్సనల్ కేర్ ఉంటుంది. హెల్త్ కేర్ ఉంటుంది. హోమ్ కేర్ ఉంటుంది. బ్యూటీ కేర్ ఉంటుంది. వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది మన దాంట్లో. ఈ మ్యాక్ డ్రైవ్ ఇంజిన్ ఆయిల్ ఉంటుందన్నమాట. 2 వీలర్, 4 వీలర్‌కి. ఇది యూజ్ చేయడం ద్వారా మన వెహికల్ యొక్క మైలేజ్ పెరుగుతుంది. ఇంజిన్ యొక్క లైఫ్ టైమ్ పెరుగుతుంది. పొల్యూషన్ తగ్గుతుంది. పర్యావరణానికి హాని జరగదన్నమాట. సో, పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు మన ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్. అంత బావుంది. ప్రొడక్ట్స్ బావున్నాయి గదా! అన్నీ బావున్నాయి. నెక్స్ట్ ఈ బిజినెస్ నాకు కొత్త. నేనెలా చేయాలి? ఏంటి అంటే మనల్ని ఇలా ఇప్పుడు నేనొక హోమ్ మేకర్ 4 గోడల మధ్య ఉన్న ఒక హోమ్ మేకర్, సింపుల్ హోమ్ మేకర్‌ని ఇలా మీ ముందు ఇంత సెషన్‌లో మాట్లాడగలుగుతున్నాను అనంటే కారణం విన్నింగ్ టీమ్. ఆ విన్నింగ్ టీమ్ మనకి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పాలి. విన్నింగ్ టీమ్ నేర్పిస్తుంది మనకి. విన్నింగ్ టీమ్‌లో ఎవ్రీడే మార్నింగ్ 6:00కి ఆ సీడీస్ ప్లే చేస్తారన్నమాట. ఆ సీడీస్ మనం వినగలిగితే, ఆ సీడీస్ వింటూ మనం లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయగలిగితే, మన జీవితంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా గూడా మనం సరిదిద్దుకోగలము. మన బిజినెస్‌లో గూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళగలం. ఈ విన్నింగ్ టీమ్ అనేది ఓన్లీ డబ్బు సంపాదించడమే గాదు.
మనలో ఉన్న వాల్యూస్ ని కూడా ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది కూడా నేర్పిస్తుంది మన విన్నింగ్ టీమ్. జస్ట్ 499 రూపీస్ తో మనం రీఛార్జ్ చేసుకుంటే 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు ఉంటుంది. 1 ఇయర్ వరకు మన విన్నింగ్ టీమ్ లో ఉన్న సిడీస్ అన్ని వినొచ్చు. ధీరుభాయ్ అంబానీ ఉన్నారు, రతన్ టాటా ఉన్నారు. వాళ్ళ సక్సెస్ యొక్క సీక్రెట్ చెప్పమంటే మనకు చెప్తారా? చెప్పరు. కానీ ఇక్కడ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 90 లక్షలు సంపాదించే పర్సన్ కూడా ఆయన ఏం చేస్తే అంత ఇన్కమ్ గెయిన్ చేస్తున్నాడో మనకి ఈ సీడీల రూపంలో నేర్పిస్తారు. సో ప్రతి ఒక్కరు ఆ మార్నింగ్ సెషన్స్ కూడా అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాగ్ ఇవ్వాలి. ఎందుకు అంటే సార్ వచ్చేసి ఎస్పి బారిల్ సార్ అండ్ సంధ్య మేడం ఒక ఫెంటాస్టిక్ ఫ్యామిలీ అని చెప్పాలి, కంప్లీట్ ఫ్యామిలీ ఇది. వీళ్ళు వచ్చేసి నిజంగా ఇంతకు ముందు గౌతమ్ బాలి సార్ అన్నాను కదా, ఆ సార్ వాళ్ళు త్రిమూర్తులు అయితే ఈ సార్ కూడా 100% మనకు దైవం, ప్రత్యక్ష దైవం లాంటి వారు. ఎందుకు అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ అండి. సార్ వచ్చేసి డబ్బు సంపాదించడం ఒకటే కాదు, ఫ్యామిలీలో మనం ఎలా మెదగాలి, అత్త కోడళ్ళ మధ్య ఎలా మంచి రిలేషన్షిప్ ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న పిల్లలకు నేర్పించినట్టుగా నేర్పిస్తారు. ఈవెన్ మన పేరెంట్స్ కూడా మనకు చెప్పని విషయాలు, మనకు నేర్పించని విషయాలు మన బారిల్ సార్ నేర్పిస్తారండి. అట్లాంటి పర్సన్, మంచి మోటివేషనల్ స్పీకర్, చేంజ్ ఆఫ్ ఛాంపియన్స్ అవార్డు గ్రహీత, ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత. సార్ వచ్చేసి 90+ 90 లక్షల పైన ఇన్కమ్ అనేది పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు మన వెస్టీజ్ బిజినెస్ నుంచి. సార్ వచ్చి జస్ట్ 7 ఇయర్స్ అవుతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. సార్ మన బిజినెస్ నుంచి తీసుకున్న కార్స్ అన్నమాట ఇవి. మీకు ఫస్ట్ కార్ కనిపిస్తుంది కదా, ఇది పోర్షే కార్, 1,30,00,000 పోర్షే కార్. ఈ కార్ మనకు ఫస్ట్ లాక్డౌన్ లో చాలా పీక్ టైం అది. ఆ టైంలో సార్ ఈ కార్ ని మన వెస్టేజ్ నుంచి, కార్ ఫండ్ నుంచి ఇంత పెద్ద కార్ ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మన వెస్టేజ్ నుంచి వచ్చిన కార్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అనూప్ గుప్తా సార్ అండ్ ఆర్తి మేడం. సార్ ఒక ఫంటాస్టిక్ లీడర్ అని చెప్పాలి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మేనేజర్ అన్నమాట. సార్ వచ్చేసి మేడం హోమ్ మేకర్. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ సింగ్ జడేజా సార్, ఫంటాస్టిక్ లీడర్. ఒక మంచి ఇక్కడ కనిపిస్తున్న కార్స్ కూడా మన బిజినెస్ నుంచి తీసుకునే అన్నమాట. సార్ కూడా 10 lakhs+ ఇన్కమ్ లో ఉన్నారు. మన సాగర్ బాంబ్రీ సార్ అండ్ రచిత బాంబ్రీ. సాగర్ సార్ యంగ్ రిచ్ రిటైర్ పర్సన్ మన సాగర్ సార్. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో 25 lakhs 25+ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. 25 lakhs+ ఇన్కమ్ తీసుకుంటున్నారు. రిటైర్మెంట్ తీసుకున్నాడు కూడా ఈ ఏజ్ లో. అంటే జస్ట్ 30 బిలోనే ఉంటారు సార్ ఏజ్ అనేది. హ్యాపీగా ఏమంటారంటే సింపుల్ గా నేను హౌస్ హస్బెండ్ అని చెప్తారు. హౌస్ వైఫ్ అని విన్నాం కానీ హౌస్ హస్బెండ్ మనం ఎప్పుడు వినలే. కానీ సార్ చెప్తారు నేను హౌస్ హస్బెండ్ అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ పిల్లల్ని స్వయంగా ఆయన కార్ లో స్కూల్ కి తీసుకొస్తారు. అంత ఫ్రీ టైం ఉంది ఇంత ఎక్కువ గెయిన్ చేసే పర్సన్స్ దగ్గర కూడా, అది వెస్టీజ్ లో మాత్రమే. నెక్స్ట్ ఇందర్వీర్ సింగ్ సార్ అండ్ సతీందర్ కౌర్ మేడం. సార్ వచ్చేసి ఒక వండర్ఫుల్ టైగర్ అని చెప్పాలి నిజంగా. ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్రాకి మన విన్నింగ్ టీమ్ ని తీసుకొచ్చిన పర్సన్ అన్నమాట. సార్ మన బిజినెస్ నుంచి తీసుకున్న కార్స్ ఇవి. సార్ కి ఆల్రెడీ ట్రెడిషనల్ బిజినెస్ ఉంది, కానీ అయినా కూడా ట్రెడిషనల్ బిజినెస్ లో ఆయనకి సెక్యూరిటీ లేదు అని చెప్పి మన వెస్టేజ్ ని చూస్ చేసుకోవడం జరిగింది. మన వెస్టేజ్ నుంచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా ప్యాషనెట్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారు. మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు అనమాట, 5 lakhs+ ఇన్కమ్. సార్ వచ్చేసి చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవి మేడం. భార్గవి మేడం వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సార్ చరణ్ సార్ వచ్చేసి లెక్చరర్ ఉంటుండే. అయితే సార్ ఒక గోల్డ్ మెడలిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. అట్లాంటి పర్సన్, ఒక గోల్డ్ మెడలిస్ట్ అంటే చూడండి, అట్లాంటి పర్సన్ కూడా వచ్చి ఈ బిజినెస్ చేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఈ బిజినెస్ లో ఎంత వర్త్ ఉందనేది. రైట్. మేడం భార్గవి మేడం కూడా 1 lakh సాలరీ వచ్చే జాబ్ అన్నమాట. కానీ జాబ్ ని కూడా రిజైన్ చేసి కంప్లీట్ గా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెస్టీజ్ నే బిల్డ్ చేస్తున్నారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ సార్ అండ్ షీలా కుల్కర్ణి మేడం. ఒక వండర్ఫుల్ కపుల్ అని చెప్పాలి. వీళ్ళు వచ్చి సంగారెడ్డిలో ఉంటారండి. మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 6 months లోనే కార్ తీసుకోవడం జరిగింది. బిజినెస్ స్టార్ట్ చేసినాక వండర్ఫుల్ లీడర్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ ఏజ్ లో
మంచి ఇన్కమ్ 5 lakhs ప్లస్ ఇన్కమ్ పర్ మంత్ గెయిన్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ గా ఉన్నారు. సార్ వచ్చేసి ఎండి సలీం సార్ అండ్ షాహీన్ మేడం. సార్ వచ్చేసి ఎంత అంటే ఒక గ్రేట్ డ్రీమర్ అని చెప్పాలండి. 40 లక్షల పైన అప్పుతో ఉండే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఏమనుకుంటామంటే ఒక 10 లక్షలు 5 లక్షలు అప్పు ఉందంటేనే ఇంకా నా అంత అప్పు ఎవరికి లేదని మనం ఫీల్ అవుతాం. కానీ సార్ 40 లక్షల అప్పుతో ఉన్న పర్సన్, ఆయనకు కూడా జీవితం మీద ఆశ, అంటే ఆ అప్పు నేను తీర్చగలుగుతా, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఉండగలుగుతా అని ఆయనకి మెంటల్లీ ఈ పవర్ ని ఇచ్చిందంటే మన విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే సూసైడ్ దాకా వెళ్ళిన పర్సన్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ విన్నింగ్ టీమ్ లో ప్లగ్ ఇన్ అయ్యి విన్నింగ్ టీం చెప్పేది వింటూ, సార్ బ్లైండ్ గా చిన్నపిల్లల అటిట్యూడ్ తో విన్నింగ్ టీం చెప్పేది బ్లైండ్ గా ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి ఇప్పుడు 5 lakhs ప్లస్ ఇన్కమ్ లో ఉన్నారు. మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు సార్. సార్ ఈ కార్ కూడా మన బిజినెస్ నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ సార్, టి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. సార్ కూడా సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సార్ చదువుకుంది 7th ఫెయిల్. సార్ చెప్తారనమాట, 7th క్లాస్ అంటే 7th క్లాస్ కాదు మేడం 7th ఫెయిల్ అని చెప్తారు. అంటే చూడండి, బయట చదువుకి ఇంపార్టెన్స్, అంటే మీరు ఎంత చదివారు అంటే అంత రెస్పెక్ట్ అని బయట అనుకుంటాం. కానీ చూడండి, ఇక్కడ సార్ చదివింది 7th ఫెయిల్, కానీ ఆయన ఇన్కమ్ 5 lakhs ప్లస్ ఉంటది. పర్ మంత్ 5 lakhs ప్లస్. ఆయన చదువుకి ఆయన ఇన్కమ్ కి సంబంధమే లేదు అసలు. మనం అసలు నమ్మం కూడా. ఎవరైనా కొత్త వాళ్ళకి చెప్తే కూడా ఏంది 7th క్లాస్ ఫెయిల్ అయిన పర్సన్ 5 లక్షలు సంపాదిస్తుండా అని. కానీ అట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఇది. ఈ సార్ లైఫ్ కూడా ఇంత చేంజ్ అయిందంటే కారణం విన్నింగ్ టీమ్. విన్నింగ్ టీమ్ లో ఆయన ప్లగ్ ఇన్ అయి ఉన్నారు కాబట్టి విన్నింగ్ టీమ్, మన బారిల్ సార్ చెప్పేది, సలీం సార్ చెప్పేది, మన అప్లైన్స్ అందరు చెప్పేది ఆయన బ్లైండ్ గా ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు అంతే. ఆయన మైండ్ పెట్టి ఇక్కడ వర్క్ చేయరు. సో అందుకనే ఇంత సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫంటాస్టిక్ లీడర్ పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. నాకు ఈ బిజినెస్ ని పరిచయం చేయడానికి వచ్చిన లీడింగ్ లేడీ అన్నమాట పూర్ణిమ మేడం అండ్ సంధ్య మేడం. వీళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చి ప్లాన్ ప్రెజెంటేషన్ నాకు చూపించడం జరిగింది. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ 39,000 ఇన్కమ్ తో ఉన్నారండి. కానీ ఇప్పుడు 6 lakhs అబౌవ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు పర్ మంత్. మనకు మెర్సిడీస్ బెంజ్ కార్ లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో మెర్సిడీస్ బెంజ్ అనేది తీసుకోవడం జరిగింది. సార్ వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అంటే క్రైమ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్. సార్ మేడం కి పార్ట్ టైమ్ గా హెల్ప్ చేస్తారు అంతే బిజినెస్ లో. ఆయన జాబ్ తో పాటు ఈయన మేడం కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ బిజినెస్ నుంచి 6 లక్షల పైన ఇన్కమ్ అనేది మేడం తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇందులో లైఫ్ ఉంది అని వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు అంటే సెక్యూరిటీ. ఏంటి ఆ సెక్యూరిటీ? నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ అంటే ఏంటి అని. మన ఫ్యామిలీ ఉంది పైన, కంప్లీట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని ఒక పర్సన్ మాత్రమే మోస్తున్నాడు. అంటే ఇంట్లో మనీ గెయిన్ చేసే పర్సన్, మనీ ఎర్న్ చేసే పర్సన్ ఒక పర్సన్ ఉన్నారు అనుకోండి, కంప్లీట్ ఫ్యామిలీ అనేది అతని పైన డిపెండ్ అయి ఉంది. ఒకవేళ ఆ పర్సన్ కి ఏమన్నా హెల్త్ ఇష్యూ కానివ్వండి, ఏదన్నా సంథింగ్ జరిగింది అనుకోండి, అప్పుడు కింద చూడండి ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆ ఫ్యామిలీ సరిగ్గా ఉంటారా? లేదు. ఆ ఫ్యామిలీలో ఉన్న లేడీ ఆ ఫ్యామిలీని నడిపించక చాలా మనం చూస్తున్నాం, సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒకరే ఉంటే ఆ పర్సన్ కి ఏమన్నా జరిగితే కంప్లీట్ ఫ్యామిలీ రోడ్డు పైన పడాల్సిందే. రైట్? మనం ఉన్న లైఫ్ లో, మనం చేసే బిజినెస్ లో ఈ సెక్యూరిటీ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఏంటి ఆ సెక్యూరిటీ అంటే, ఇక్కడ ఈ స్లైడ్ లో చూసినట్లయితే మంజుషా మేడం అండ్ రాజేంద్ర జిత్కర్ సార్. అంటే చూడండి, ఈ పర్సన్స్ ని ఎందుకు పర్టికులర్ గా ఈ స్లైడ్ పెట్టినామంటే, సార్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సార్ కి ఈ బిజినెస్ లో, అంటే లాస్ట్ 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఈ సార్ కొంచెం హెల్త్ ఇష్యూస్ తో చనిపోవడం జరిగింది అనమాట. మన మధ్యలో లేరు. చాలా బాధాకరం. కానీ ఆ సార్, ఆయన మన మధ్యలో లేరు, కానీ ఆయన సృష్టించిన నెట్వర్క్, ఆయన బిజినెస్ అనేది వాళ్ళ కొడుకుకి వారసత్వంగా ఇచ్చిండు. అంటే చూడండి, ఆ సార్ బ్రతికున్నప్పుడు 6 lakhs ఇన్కమ్ తో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ సన్, వాళ్ళిద్దరూ కలిసి ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ 9 lakhs ప్లస్ ఉంది. వీళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడలే, సంపాదించే వ్యక్తి లేరు, అయినా వీళ్ళ ఫ్యామిలీకి ఏమీ జరగలే, ఇంకా మంచి లైఫ్ అనేది ముందుకు వచ్చింది. అది సెక్యూరిటీ
ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ బిజినెస్ లో ఉన్నారు, ఏ జాబ్ లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? ఒక్కసారి మీ ఫ్యామిలీ సైడ్ చూడండి. మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉందా? మీరు వెళ్ళే దారిలో మీరు అదే దారిలో ఉంటే మీ ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఈ సార్‌కి ఆ సెక్యూరిటీ అర్థమైంది గాబట్టే ఈ సార్ లేకున్నా ఆయన సృష్టించిన నెట్‌వర్క్ మీద వీళ్ళకి డబ్బనేది వస్తుంది. సో, అట్లాంటి వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ మన వెస్టీజ్. ఓకే. ఎందుకు బ్రాండ్ చేంజ్ చేయాలని ఇంత చెప్పినాక గూడా చాలా మంది అంటారు. అంటే నేను గూడా అన్నా చాలా ఇయర్స్ నుంచి మనం వాడుతున్నాం ఒకటే బ్రాండ్. సడెన్‌గా మనం బ్రాండ్ మార్చాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే అనిపిస్తది. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆ బ్రాండ్ మార్చినందుకు మన ఇన్ని సంవత్సరాలుగా యూజ్ చేసిన బ్రాండ్ వల్ల మనకొచ్చింది ఏమీ లేదు. నురగ తప్ప. అంతేనా కాదా? నష్టపోయినాం తప్ప మనకొచ్చిందేమీ లేదు. అదే మీరు వెస్టీజ్ బ్రాండ్ చేంజ్ చేయడం ద్వారా, వెస్టీజ్ సోప్ యూజ్ చేయడం ద్వారా, ఆ సోప్‌లో నుంచి మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. మీ ఇన్‌కమ్ వస్తుంది. మీ లైఫ్ సెక్యూరిటీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయడం ద్వారా. షాప్ చేంజ్ చేయండి. లైఫ్ చేంజ్ చేసుకోండి. 100% నిజంగా ఫ్రెండ్స్ ఫాంటాస్టిక్ బిజినెస్ ఆపర్చునిటీ. ఆహ్, ఇక్కడ ఒకటే మాట అండి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, కొత్త వాళ్ళకి ఫస్ట్ టైమ్ ఈ సెషన్ అటెండ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక్కసారి మీకు ఈ లింక్ షేర్ చేసిన పర్సన్స్‌తో మాట్లాడండి. మీరు కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయండి ఈ బిజినెస్‌ని. ఎందుకు అనంటే మీరు సెక్యూరిటీ ఇంతకుముందు నేను చెప్పాను గదా! సెక్యూరిటీ అని. ఆ సెక్యూరిటీ కోసమైనా సరే మనం ఈ బిజినెస్ చెయ్యాలి. ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు థింక్ చేయండి. థాంక్ యూ మేడం నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. గీతా మేడం చాలా బాగా చెప్పారు మేడం. థాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. 40 నిమిషాలు ఆపకుండా అంత బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. మళ్ళొకసారి చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థాంక్ మేడం. యూ మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ మేడం. ఫ్రెండ్స్ ఒక్కసారి నేను ఒక మాట చెప్తానండి. మీరు ఎక్కడ ఏం చేయాలన్నా గూడా మనం కష్టపడేది ఫ్యామిలీ గురించే. మన పిల్లల గురించి, మన ఫ్యామిలీ మంచిగుండాలనే. అంతే గదా! ఎవ్వరు ఏ పని చేసినా, ఎంత కష్టపడ్డా వాళ్ళని చూస్తే మళ్ళీ రీచార్జ్ అయితాం. మనం జాబ్‌లో గానివ్వండి, ఎక్కడైనా సరే మళ్ళీ రీచార్జ్ అయితాం ఎన్ని కష్టాలొచ్చినా. ఆ ఫ్యామిలీకి మనం ఒక సెక్యూరిటీ ఇన్‌కమ్ ఇవ్వాలి అంటే ఇదే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. నేను బల్ల గుద్ది చెప్తా. ఎందుకంటే చూడండి ఇన్వెస్ట్‌మెంట్ లేదు. పెట్టుబడి లేకుండా లక్షల్లో ఆల్రెడీ మైనస్‌లో ఉన్న పర్సన్స్ గూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఇంత గొప్ప అవకాశం మీకు ఈ భూమి మీద ఎక్కడా లేదు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఇంకొకటి కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చూడండి మీరు. 18 ఇయర్స్ నుంచి ఇది జనాల్లో ఉంది అంటే ఇది 100% జెన్యూన్ కంపెనీ కాబట్టే ఇది జనాల్లో ఉంది. జనాలు గూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. దాన్ని రిజెక్ట్ చేయట్లేరు. సో ప్రతి ఒక్కరు టేకప్ చేయండి. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళొస్తే 100% మీరు ఈ రోజే లాగిన్ అవ్వండి. ఈ గీతా మేడం మీకు ఖచ్చితంగా గుర్తుంటది మీకు లైఫ్ లాంగ్. ఎందుకంటే మీకు అర్థం కాకున్నా సరే మీరు లాగిన్ చేయండి. మీరు చేసే పని ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. 100% మీ లైఫ్‌లో గూడా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవుతాయి. థాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి ఈ ఈ సెషన్‌లో ఎవరైనా ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళు, మన ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు మీ ఫీడ్‌బ్యాక్ ఇక్కడ ఇవ్వగలిగితే కొత్త వాళ్ళకి 100% ఒక హోప్ ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము. సో, ఫ్రెండ్స్ హ్యాండ్ రైజ్ చేయండి. మన సప్లిమెంట్స్ వాడిన వాళ్ళు ఇద్దరు లీడర్స్ చాలు. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు సప్లిమెంట్స్ వాడినాక మీకొచ్చిన రిజల్ట్ అనేది మీరిక్కడ చెప్పగలిగితే ఇంకొక పర్సన్‌కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఓకేనా? హ్యాండ్ రైజ్ చేయండి త్వరగా. నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. శంకర్ సార్ మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి. శంకర్ కొండ. శంకర్ సార్ వీడియో ఆన్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కొంచెం వేరే దగ్గర ఉన్నా మేడం, వీడియో ఆన్ చేసుకోలేను. ఓకే చెప్పండి. ఏం ప్రొడక్ట్స్ వాడిర్రు? దేనికోసం వాడిర్రు? చెప్పండి సార్. నేను గ్యాస్ స్టవ్‌కి వాడుతున్నాను మేడం ప్రెజెంట్ అయితే. అంటే నాకు ఒక 7 మంత్స్ నుంచి ఉంది మేడం నాకు గ్యాస్ స్టవ్ అసలు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వేసుకొని 1 మంత్ అవుతుంది.
పూర్తిగా తగ్గిపోయింది ప్రెసెంట్ గా అయితే. ఎప్పటి నుంచో ఉన్నది ఇన్ని రోజులు, అసలు నాకు తెలవక వేసుకుంటే అసలు పూర్తిగా మానిపోయింది మొత్తం, ఇప్పుడు ఏం లేదు. ఓకే మేడం. ఏమేం వాడిరు మీరు చెప్పగలరా సార్? చెప్తాను మేడం. చెప్పండి. నోని, ఆమ్లా, అలోవెరా, అంబియోటిక్స్, ఫైబర్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి సార్ యూజ్ చేసిర్రు అనమాట. 100% అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న ప్రాబ్లం అనేది సార్ క్యూర్ చేసుకోవడం జరిగింది. ఇంకెవరైనా మాట్లాడొచ్చు, ఇంకొక పర్సన్ కి మనకు ఛాన్స్ ఉంది. హ్యాండ్ రైజ్ చెయ్యండి. మీరు నచ్చిన ప్రోడక్ట్, మీకు ఏ ప్రోడక్ట్ వాడిరు, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. కొత్త వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఒక హోప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మాట్లాడితే మనకు నష్టం ఏమీ జరగదు. థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ గీతా మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంత అసలు ఏంటంటే ఇంకా రాకింగ్ లేడీ అయిపోయారు మీరైతే. గీతా మేడం అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా. బాగుంది మేడం ప్లాన్ ప్రెజెంటేషన్. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ మీలానే ఉన్నాను నేను. అన్ని చాలా డౌట్స్ తో వచ్చాను అనమాట దీంట్లోకి. అట్లీస్ట్ ఫస్ట్ నేనేమనుకున్నా అంటే నా అప్లైనర్ క్రాంతి మేడం, నెక్స్ట్ గీతా మేడం. అయితే ఏదో ఆఫర్ ఉంది, మంచి చైన్ సిస్టమ్ అన్నట్టు అనుకున్నాను. స్టార్టింగ్ లో నాకు కంప్లీట్ అర్థం అవ్వలేదు. తర్వాత మీటింగ్స్ వినడం ద్వారా నాకు హోప్ వచ్చింది. ఫస్ట్ మీటింగ్ లోనే గీతా మేడం ప్రెగ్నెంట్ గా ఉండి నేను చేయగలిగాను, మీరు కూడా చేస్తారని చెప్పారు. శ్రీనివాస్ సార్ కానీ, ఆంజనేయ సార్ కానీ, మంచి టీం అండి. కొత్త వాళ్ళకి ఒకటే చెప్తాను, నేను బ్లైండ్ గా నమ్మొచ్చు. నేను విన్నింగ్ టీం సర్వర్ కాదు, యాజ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్ గా చెప్తున్నాను. ఏంటంటే నేను థైరాయిడ్ తో చాలా సఫర్ అయ్యేదాన్ని బిఫోర్ వెస్టీజ్ అనమాట. అయితే 40 years ఏజ్ నాది. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కలేకుండా ఉండేదాన్ని. మొక్కలు చాలా ఇష్టం, మొక్కల దగ్గరికి వెళ్ళి చూడాలన్నా కూడా చాలా పెయిన్ ఉండేది. ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్. ఇంకేంటంటే కొంచెం సేపు ఒక 10 minutes ఫాస్ట్ గా మాట్లాడాలంటే ఆయాసపడేదాన్ని. ఒక 15 minutes వాక్ చేసినా కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అయితే అలాంటిది ఏంటంటే ఒక 40 days థైరాక్సిన్ 25 mg వేసుకునేదాన్ని. 5.34 ఉండింది నాది థైరాయిడ్ హైపో అనమాట. అయితే కొంచెం వానికి ఇంకా ఎక్కువ బాధపడేదాన్ని అనమాట నేను. కెమికల్ మందుతో పాటు ఒక 2-3 months ఇది కలిపి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ నుంచో మన బాడీలో థైరాయిడ్ ఉంది. ఇవి ఏంటంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటారు. ఇవి అంత తొందరగా పోవు మన బాడీలో ఒకసారి ఎంటర్ అయ్యాయంటే. ఎంటర్ అవ్వడానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. నేను ఫుడ్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ కానీ చాలా కేర్ఫుల్ గా ఉంటాను. కానీ వైరల్ ఫీవర్ తో 2 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 3 years బ్యాక్ అయితే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు ఏవో కెమికల్ మందులు ఇంకా యాంటీబయాటిక్స్ ఇచ్చారు 3 days కి. అప్పుడు ఎంటర్ అయింది అనమాట నా బాడీలో. అయోడిన్ లోపం వలన కావచ్చు, డ్రగ్స్ వలన కావచ్చు, ఇట్లా కెమికల్ మందుల వలన రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇక తర్వాత ఇప్పుడు నేను ఎవ్రీ 2 months 3 months ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటున్నా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో. ఏంటంటే కంప్లీట్ ఆపేసాను. ఒక 2 months కలిపి వేసుకున్నా 2. నెక్స్ట్ 3rd month నుంచి కలిపి ఓన్లీ మన వెస్టీజ్ సప్లిమెంట్సే. అంటే శతావరి, ఫ్లాక్సాయిల్, అలోవీరా, ఇంకొకటి గ్యానోడర్మా రెగ్యులర్ గా వేసుకుంటాను. నోని ఒకటి బిఫోర్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ వేసుకుంటాను. అసలు ఎంత రిజల్ట్ అంటే, నోని అయితే మాత్రం అదొక క్యాప్సూల్ చాలండి మనకి 21 diseases అని చెప్తారు. కానీ ఆల్మోస్ట్ అన్నిటికీ అంటే పెయిన్ కిల్లర్ గా కూడా యూజ్ అవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను దంతం పీకాల్సి వచ్చింది, నాది లోపల ఇన్ఫెక్ట్ అయ్యి 5 days కి కంపల్సరీ యాంటీబయాటిక్స్ వేసుకోమన్నారు. 3 days వేసుకున్నా అసలు విపరీతమైన పెయిన్ అనమాట, ఇంకా లేవలేకపోయాను నేను. అలాంటిది ఒక మీటింగ్ లో విని నోట్ చేసుకున్న గుర్తు నాకు స్టార్టింగ్ లో అనమాట అది. అయితే నోని వేసుకున్నాను, ఎర్లీ మార్నింగ్ సెట్ అయిపోయాను నేను. అసలు ఎంత గొప్ప రిజల్ట్ ఉంటాయి అంటే ఫ్రెండ్స్, అది సప్లిమెంట్స్ పవర్. నేను ఎక్కువ అవే ప్రమోట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇంకొకటి వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో ఉన్నాము, ఎస్పెషల్లీ ఇంకా గీతా మేడం, సంధ్య మేడం టీమ్ లో ఉన్నాం. క్రాంతి మేడం అప్లైనరు. క్రాంతి మేడం కూడా సైలెంట్ సునామీ అనమాట. నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కువ మాట్లాడరు కానీ మనకి చాలా తెలివైన ఆవిడ. ఎవ్రీ టైం మన లీడర్ అంటే అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయి గట్టి పట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతి మీటింగ్ లో చెప్పేది అదే, మీ అప్లైనర్ ఏది చెప్తే అది చేయండి, సక్సెస్ తొందరగా వస్తుంది. మన క్యాప్షనే ఉంది, విన్నింగ్ టీమ్ ఛాంపియన్స్ అనమాట. ఇంకా మన దాంట్లో ఉన్నారంటే ఉండాలి ఓపిక కొంచెం. సో థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్త్.
థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంతి మేడం క్లోజ్ మేడం. చేసేయండి. ఇంకా ఓకే మేడం. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడి క్లోజ్ చేసేయండి. ఓకే మేడం, ఈ రోజు మళ్ళీ అవకాశం ఇచ్చి మాకు ఒక గంట సేపు మాకు అంతా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. గీతా మేడం, మీరు ఎప్పుడు ఇలా మాకు అన్ని చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా ముందుకు నడవాలనుకుంటున్నాం. ఓకే మేడం, బ్యాక్ టు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ సెషన్ విన్నాక ఒక్కరు తన లైఫ్ చేంజ్ చేసుకున్నా చాలండి. మనకు మన సెషన్ కి ఒక అర్థం అనేది 100% ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ సెషన్